కాకినాడ జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరుగుతున్న నర్సింగ్ ఎగ్జామ్స్లో మాస్ కాపీయింగ్ చేస్తూ విద్యార్థులు పట్టుబడ్డారు. పబ్లిక్గా స్లిప్పులు పెట్టి పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఆర్ఎంసీ ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ప్రతి ఏటా ఇలానే జరుగుతున్నా మామూళ్ల మత్తులో ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగరాయ మెడికల్ కాలేజీలో జరుగుతున్న నర్సింగ్ ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ చేస్తూ విద్యార్థులు పట్టుబడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే కాకినాడ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన నర్సింగ్ విద్యార్థులు మాస్ కాపింగ్ అయితే కనుక పాల్పడుతున్నారు. అంటే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే నర్సింగ్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే 3 సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కనుక జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి అయితే కనుక మాస్ కాపింగ్ కి ఇటు ఉపాధ్యాయులు ఇన్స్ట్రక్టర్లే ప్రోత్సహిస్తూ వారి దగ్గర నుంచి అయితే ప్రతి ఏటా కూడా డబ్బులు వసూలు చేస్తూ ఈ ముడుపులు అందుకునే విద్యార్థులను అయితే కనుక పాస్ చేసేందుకైతే కనుక ఈ ఎక్కడున్న సిబ్బంది అందరూ కూడా కుమ్మక్కయ్యి నడుపుతూ పరిస్థితుంది. ఈ రోజు నర్సింగ్ ఎగ్జామ్ లో అయితే కనుక డైరెక్ట్ గానే చిప్పులు పెట్టి రాస్తున్న విజువల్స్ కూడా మనకైతే కనుక మన చేతులు కూడా వచ్చాయి. లక్షలాది రూపాయలు అయితే కనుక చేతులు మారుతూ ఈ ఎగ్జామ్స్ లో అయితే కనుక స్లిప్పులు అందించి మాస్ కాపింగ్ ని విద్యార్థులు మాస్ కాపింగ్ అయితే కనుక అక్కడ సిబ్బంది ఉద్యోగులు కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతుంది. లక్షలాది రూపాయలు అయితే కనుక వసూలు చేసి విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా పంచుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సూపరింటెండెంట్ అయితే దీనికి ఇన్ఛార్జ్ గా ఉంటారు. అంటే పైనుంచి కింద వరకు కూడా ఈ ముడుపులు అందడంతో ఇటు ఉన్నతాధికారి సిబ్బంది కానీ పట్టించుకున్న పరిస్థితి కనిపించడం. ప్రతి ఏటా ఈ జరుగుతున్న ఈ పరీక్షల మాస్ కాపింగ్ యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.